సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డీఎస్పీ రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఐడీఓ బొల్లారానికి చెందిన నిందితులు యూపీవీఎస్ విండో ఫిట్టర్ రవి, పెయింటర్ సోమశేఖర్లు అమీన్పూర్ లింగమయ్య కాలనీకి చెందిన విన్నకతోట లిఖిత్, పవన్ కుటుంబ సభ్యులతో కలిసి గత నెల 28న అరుణాచలం వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగతనం జరిగిందని తెలిపారు. బీరువాలోని బంగారం, వెండి దొంగలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్న దర్యాప్తు చేపట్టిన అమీన్పూర్ పోలీసులు సోమశేఖర్లను అరెస్ట్ చేశారు. బొల్లారం, అమీన్పూర్, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7 దొంగతనాలకు పాల్పడినట్లు డీఎస్పీ వెల్లడించారు. వీరి వద్ద నుంచి 10 తులాల బంగారం, విదేశీ కరెన్సీ, బైక్ రికవరీ చేసినట్లు తెలిపారు. ఆ క్రమంలో వెరిఫై చేస్తున్నప్పుడు వీళ్ళ మీద అనుమానంతో మనం తీసుకొచ్చి వెరిఫై చేస్తే వీళ్ళు నేరం అదే వీళ్ళు పాత నేరస్తులు. కొన్ని హౌస్ బ్రేకింగ్ చేసే నేరస్తులు మన ఏరియాలో ఎవరైనా ఉందో మన దగ్గర సస్పెక్ట్లు ఉన్నాయని చెప్పి ఆ సస్పెక్ట్లు వెరిఫై చేస్తున్నప్పుడు క్రమంలో వీళ్ళు ఇందులో మాత్రం దీంట్లో ఇద్దరే. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగమయ్య కాలనీకి చెందినటువంటి లిఖిత్ పవన్ అనే అతను గత నెల 28/6/2024 నాడు అతను అరుణాచలం దైవ దర్శనం కోసం అని వెళ్ళి 1వ తారీఖు నాడు తిరిగి ఇంటికి వచ్చి చూసుకునేసరికి అతని ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు, కొంత బంగారము దొంగిలించడం జరిగింది. దానిపైన అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో మేము ఈ మధ్యన ఈ సస్పెక్ట్లందరినీ కూడా పిలిపించి వెరిఫై చేస్తూ ఉన్నాము. అందులో ఈ బొల్లారానికి సంబంధించినటువంటి ఇరగదిండ్ల రవి మరియు దాసరి సోమశేఖర్ అనే ఇద్దరు, వాళ్ళు కూడా ఇంతకుముందు పాత నేరస్తులు. వాళ్ళవి కూడా సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి పోలీస్ స్టేషన్లో. ఆ క్రమంలో వాళ్ళను అనుమానం మీద తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే ఏదైతే ఈ అమీన్పూర్లో జరిగినటువంటి నేరంతో పాటు అంతకంటే ముందు కూడా అమీన్పూర్లో ఇంకొక 3 నేరాలు జరిగినాయి. వాటిని ప్లస్ బొల్లారంలో జరిగినటువంటి 2 నేరాలు మరియు దిండిగల్లో ఒక 2 నేరాలు చేసినట్టు ఒప్పుకున్నారు. వాళ్ళ వద్ద నుండి అమీన్పూర్లో దొంగిలించబడినటువంటి ఒక 10 తులాల బంగారము, బొల్లారంలో ఇళ్లలో దొంగిలించబడినటువంటి కొన్ని డాలర్లు, మరికొన్ని వస్తువులన్నింటినీ కూడా వారి వద్ద నుండి సీజ్ చేసి అరెస్ట్ చూపించడం జరిగింది. వాళ్ళను ఈరోజు రిమాండ్కు పంపిస్తారు. వీళ్ళని బొల్లారంలో అంటే వీళ్ళకి యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ మీద పాత ఈ సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి. వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఇది కేసులో అమీన్పూర్ ఇన్స్పెక్టర్ వాళ్ళ నాగరాజు, వాళ్ళ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శేఖర్ మరియు మల్లయ్య అనే ఒక ఎస్ఐ, ప్రభాకర్, ఇంకా క్రైమ్ కానిస్టేబుల్ అందరూ కలిసి ఈ కేసులో చాలా కష్టపడి ఈ కేసును డిటెక్ట్ చేసి రికవర్ చేయడం జరిగింది. వారిని అభినందిస్తున్నాం. సింగపూర్లో అమెరికన్ డాలర్